అందరికీ నమస్కారం. నేను మీ నిఖిల్. ఈరోజు మళ్ళీ ఒక మంచి వీడియోతో వచ్చాము. అండ్ ఇంకా ఈ వీడియో ఏంటంటే ఇది చాలా మంచి వీడియో. ఇది జనరల్‌గా అందరికీ అవేర్‌నెస్ ఉండాల్సిన వీడియో. సో, అందుకే దీనికోసం కొంచెం బాగా రీసెర్చ్ చేసి, గ్రౌండ్ వర్క్ చేసి వచ్చాము. ఈరోజు మనం అందరు రాజకీయ నాయకులు యూజ్ చేస్తున్న ఆ ఫ్రీబీస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. యాక్చువల్‌గా అసలు ఈ ఫ్రీబీస్ అంటే ఏంటి? ఎక్కడ స్టార్ట్ అయ్యాయంటే మన ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు. ఆయన ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ అందుబాటులో ఉండాలి, ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ ఒక నీడ్, అది అవసరము, ప్రతి ఒక్కరు చదువుకుంటేనే దేశం కూడా డెవలప్ అవుద్ది అనే ఉద్దేశంతో గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత హాస్పిటల్స్. సో ప్రతి ఒక్కరికి హాస్పిటల్స్ అనేవి కూడా నీడ్ అవి. సో అందుకోసం కూడా గవర్నమెంట్ తన ఎక్స్పెన్సెస్తో హాస్పిటల్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. విద్య, వైద్యం, సో ప్రతి ఒక్క మనిషికి బేసిక్ నెసెసిటీస్. సో అవి ప్రొవైడ్ చేయడం గవర్నమెంట్ బాధ్యత, అందుకు ప్రొవైడ్ చేస్తుంది. సో దానికి గవర్నమెంట్ ఖర్చు చేయడంలో అర్థం అనేది ఉంది. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఫ్రీబీస్ తర్వాత ఏం జరిగింది అనుకుంటా, అక్కడ స్టార్ట్ అయింది. తర్వాత ఏమైంది? ఇన్ 2006 చెన్నైలో ఫ్రీగా మిక్సీలు, గ్రైండర్లు, టీవీలు కూడా ఇచ్చారు. దానివల్ల ఏం లాభం? ఇప్పుడు అదే మనం కంపేర్ చేస్తే బీహార్లో నితీష్ కుమార్ గారు లేడీస్కి, గర్ల్స్కి అంటే బాలికలకు సైకిల్స్ ఇచ్చారు. స్కూల్ వెళ్ళే బాలికలకు సైకిల్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే మ్యారీడ్ ఉమెన్స్కి, లేడీస్కి కుట్టు మిషన్లు ఇచ్చారు. దీనివల్ల ఏం జరిగింది అంటే నెక్స్ట్ ఇయర్కి లిటరసీ రేట్ అనేది అమ్మాయిలు, గర్ల్స్ లిటరసీ రేట్ బీహార్లో పెరిగింది. అలాగే ఆడవాళ్ళ కుట్టు మిషన్లు ఇవ్వడం వల్ల ఇంట్లో ఉండి వాళ్ళు పనిచేసుకోవడం వాళ్ళకు ప్రాఫిట్స్ వచ్చి అట్లానే బీహార్లో ఎకనామీ రేట్ కూడా కొంచెం పెరిగింది. సో దీనివల్ల ఒక రివల్యూషన్ జరిగింది. అంటే ఆడవాళ్ళు కూడా పనిచేసి సంపాదించవచ్చు, ఆడవాళ్ళు చదువుకోవడానికి అందుబాటులో ఉన్నాయి. సో ఇవి ఇచ్చిన ఫ్రీ సైకిల్స్ కానీ, కుట్టు మిషన్లు కానీ ఒక రివల్యూషన్ తీసుకొచ్చాయి. ఎందుకు? ఆడవాళ్ళకి ఇన్కమ్ జనరేట్ చేసి ఎట్లా ఎడ్యుకేషన్ డెవలప్కి ఉపయోగపడింది. ఈ టీవీలు, మిక్సీలు, గ్రైండర్ దేనికి ఉపయోగపడతాయి? ఇంట్లో వంటలకు చూడడానికి తప్పితే ఇవి లగ్జరీస్ ఐటమ్ కిందకి వచ్చేస్తాయి. సో మై పాయింట్ ఈజ్ లైక్ ఫ్రీబీస్ అనేది ఎందుకు ఇస్తున్నారు? దాని యొక్క అజెండా ఏంటి? దాని యొక్క ఎయిమ్ ఏంటి? దాని యొక్క విషన్ ఏంటి? కొన్ని ఫ్రీబీస్ అనేవి ఇవ్వాలి. ఎందుకు? ఇప్పుడు కొన్ని లైక్ రైతు బంధు కావచ్చు, రైతుకు సపోర్ట్ సిస్టమ్ ఏదైనా కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు రైతు ఫార్మింగ్ ల్యాండ్ని అతను పండించాలి, అతని తర్వాత అమ్ముకోవాలి, ఇదంతా కావాలి. ఎందుకంటే ఇండియాస్ ఒక మెయిన్ ఇన్కమ్ అగ్రికల్చర్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో దీన్ని గవర్నమెంట్ ఏంటంటే ఫ్రీబీస్ అనుకోకుండా ఇన్వెస్ట్మెంట్ అనుకుంటుంది. అంటే ఒక రైతుకు సపోర్ట్ చేయడం వల్ల రైతు ఫామ్ ల్యాండ్ పండిస్తే రైతు ఒక స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరిగిద్ది. అలానే రైతు తను అమ్ముకోవడం వల్ల అట్లీస్ట్ దాంతో ఇండియన్ గవర్నమెంట్ ఏదో డైరెక్ట్గా బిజినెస్ చేసిద్ది. సో దానివల్ల ఏంటంటే రైతుకి ఇన్కమ్తో పాటు గవర్నమెంట్ కూడా ఇన్కమ్ అనేది వస్తుంది బై ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్యాక్సెస్ కావచ్చు, ఏదో విధంగా గవర్నమెంట్ కూడా ఇన్కమ్ అనేది వస్తుంది. సో అలా గవర్నమెంట్ రైతులకు చేయొచ్చు, బై ప్రొవైడింగ్ ఫ్రీ కరెంట్ అండ్ వాళ్ళు ట్రాక్టర్స్ కొనాలన్నా ఏమన్నా కొనాలన్నా బై ప్రొవైడింగ్ సబ్సిడీస్ అండ్ క్రాప్స్కి ఇన్వెస్ట్మెంట్కి ఎంతో కొంత. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ గివింగ్ 6,000 రూపీస్ పర్ ఇయర్. స్టేట్ గవర్నమెంట్ మొన్ననే 15,000 పెంచింది. సో దీనివల్ల ఏమైందంటే రైతుకు ఇన్వెస్ట్మెంట్ అనేది వచ్చింది వాళ్ళ క్రాప్స్ని, ఫామ్ ల్యాండ్ని పండించడానికి కోసం. సో దాంతో రైతు అనేది ఒక ప్రోడక్ట్ని డెవలప్ చేసి తను మార్కెట్ చేసుకుంటాడు. దానివల్ల రైతుకి ఇన్కమ్ ప్లస్ గవర్నమెంట్కి ఇన్కమ్ రెండు వస్తాయి. సో దానివల్ల ఏమైపోద్ది అంటే ఒక స్టాండ్ ఆఫ్ లివింగ్ రైతుకు పెరిగిపోతుంది. అలానే మనకు బేసిక్ నెసెసిటీస్ ఫుడ్ స్కేర్సిటీ రాదు. సో ఇలాంటి వాటికి చెయ్యొచ్చు. అండ్ కొన్ని థింగ్స్ లైక్ పెన్షన్స్ అవన్నీ ఏంటంటే బేసిక్ నెసెసిటీ ప్రొవైడ్ బై గవర్నమెంట్, అవన్నీ చెయ్యొచ్చు. కానీ కొన్ని లగ్జరీస్ థింగ్స్ ఫ్రీగా గోల్డ్ ఇచ్చేయడం, ఫ్రీగా టీవీలు, మిక్సీలు, ఫ్రీగా స్కూటీలు ఇవ్వడం, వాట్ లైక్ దే ఆర్ మీన్ట్ ఫర్ బి. అంటే ఇవన్నీ అవి వాటి యొక్క అజెండా ఏంటి, వాటి వల్ల విషన్ ఏంటి? దిస్ ద థింగ్. ఎందుకు అంటే కమింగ్ టు తెలంగాణ ఇట్ సెల్ఫ్, ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన ఫ్రీబీస్ దాంట్లో నాకు తెలిసినంత వరకు అయితే 70% ఆర్ వర్త్, 30% ఆర్ యూస్లెస్. సో వీటికి మొత్తం పెట్టే ఖర్చు ఏంటంటే 20,000 కోట్లు ఎవ్రీ ఇయర్ వాళ్ళకి అదనపు ఖర్చు ఇప్పుడున్న దానికంటే. ఇప్పుడు రైతు రుణమాఫీ చేస్తే 40,000 కోట్లు అవుతుంది దానికి. సో దాని గురించి ఇష్యూ జరుగుతుంది. సో ఇప్పుడు అంటే ఎవ్రీ ఇయర్ 20,000 కోట్లు అంటే 5 ఏళ్ళకు 1,00,000 కోట్ల రూపాయలు.
సో దీనివల్ల ఏం జరుగుతుంది? ఇంకా లక్షల కోట్ల రూపాయల ఇన్కమ్ జనరేట్ అవుతుందా? లేకపోతే తెలంగాణలో ఉన్న పీపుల్ యొక్క స్టాండ్ ఆఫ్ లివింగ్ పెరుగుతుందా? పూర్ పీపుల్ కూడా మంచి స్టాండ్ ఆఫ్ లివింగ్కి వచ్చారా? ఏం జనరేట్ అవుతుంది? ఏం డెవలప్మెంట్ అవుతున్నది అనేది మనం అందరం ఆలోచించాల్సిన పాయింట్. సో ఫ్రీబీస్ నెసెసిటీస్ ఉన్నాయి, ప్రొవైడ్ చేయడంలో తప్పు లేదు. అండ్ డెవలప్మెంట్ కోసం సపోర్టింగ్ స్టాండర్డ్గా ఉండడంలో తప్పు లేదు. కానీ ఓట్ల కోసం లగ్జరీస్ ఐటమ్ని ప్రొవైడ్ చేయడం చాలా తప్పు. సో ఓట్ల కోసం ఫ్రీగా అన్ని ఇవ్వడం కూడా తప్పు. అండ్ మనం మిడిల్ క్లాస్ అండ్ మామూలు పీపుల్కి వచ్చే ఫ్రీబీ స్కీమ్స్ గురించి ఆలోచిస్తున్నాం. వాట్ అబౌట్ దట్ అనదర్ డ్రాగన్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా? ఒక డ్రాగన్ అనేది ఏంటిది? కార్పొరేట్ ఇండస్ట్రీస్. వాళ్ళు తినేది ఒకటి ఆలోచించట్లేదు. ఎందుకు అంటే ఇన్ ద లాస్ట్ 9 financial years 14.5 lakh crores లోన్ వేర్ ఫర్ ఆల్ ద కార్పొరేట్ ఇండస్ట్రీస్. 14 లక్షల కోట్ల లోన్ అనేది కార్పొరేట్ ఇండస్ట్రీస్కి వేవేర్ అయింది. ఎందుకు చేశారు అంటే వాళ్ళు వచ్చి ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టి ఎంప్లాయ్మెంట్ని చూపిస్తామని గవర్నమెంట్కి వచ్చి గవర్నమెంట్లో రిజిస్టర్ అయ్యి వాళ్ళు ఎంతో కొంత ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీని ప్లేస్ చేసి తద్వారా సబ్సిడీల మీద చీప్గా ల్యాండ్లు కొట్టేసి ఎంతో కొంత ఎంప్లాయ్మెంట్ని చూపించి లోన్లు వేవ్ చేసుకున్నారు. సో ఈ 14,50,00,000 రూపాయలు గవర్నమెంట్ వేవ్ చేస్తే దాని అంత ప్రాఫిట్ గవర్నమెంట్కి వచ్చిందా? అట్లీస్ట్ ఎంప్లాయ్మెంట్ అని ఇంక్రీజ్ అయిందా అనేది రీసెర్చ్ చేస్తే, మద్రాస్ స్కూల్ ఆఫ్ ఎకనామీ రీసెర్చ్ చేస్తే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్లో మన కంట్రీకైనా బెనిఫిట్ ఇప్పటికీ 35% మాత్రమే. ఇంకా 65% అనేది కాలేదు. వై అంటే ఆ 65%లో ఎన్నో గవర్నమెంట్ వేవ్ చేసిన లోన్కున్న ఆర్గనైజేషన్స్ ఏంటంటే చాలామందికి మన గవర్నమెంట్లో ఉన్న అధికారులే. అవన్నీ షెల్ అండ్ ఫేక్ కంపెనీస్. ఒక ఫేక్ పేరు మీద కంపెనీ రిజిస్టర్ చేసి దాని మీద ద్వారా ఒక లోన్ని తీసుకొని ఆ లోన్ వేవ్ చేసుకోవడం జరిగింది. అట్లా ఇప్పటి వరకు అంటే లాస్ట్ 9 financial yearలో తీస్తే 7 లక్షల కోట్ల రూపాయల వరకు దగ్గర స్కామ్ అనేది ఉంది. సో ప్రతి స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కలిపి ఈ ఫిగర్. దీన్నే కాకుండా ఓన్లీ లోన్ వేవేరే చూసుకోకుండా తద్వారా వాళ్ళ కంపెనీ రిజిస్టర్ చేసి సబ్సిడీ మీద మంచి సెక్టార్లో మంచి ఏరియాల్లో మంచి ల్యాండ్లు చీప్ రేట్లలో కొట్టేశారు. సో ఆ ల్యాండ్ యొక్క వాల్యుయేషన్ తీస్తే అది 20 లక్షల కోట్ల కంటే ఎక్కువే ఉంది, పైచిరుకు. ఒక తెలంగాణలోనే 50,000 కోట్ల ల్యాండ్లు గవర్నమెంట్ 50,000 కోట్ల గవర్నమెంట్ యొక్క మంచి ల్యాండ్లు ఆర్గనైజేషన్లోకి వెళ్ళిపోయాయి. మరి ఈ ల్యాండ్ స్కామ్ ఇంకా చాలా పెద్ద స్కామ్ ఇది. సో ఇక్కడ ఇవన్నీ కంపేర్ చేస్తాయి. 14 లక్షలు ప్లస్ 20 లక్షలు చేస్తే 34 నుంచి 35 లక్షల కోట్ల రూపాయల వరకు కార్పొరేట్ ఇండస్ట్రీస్ తిన్నాయి. ఆ కార్పొరేట్ ఇండస్ట్రీస్ వెనకాల ఉన్నదంతా మన పొలిటీషియన్స్ మాత్రం, అది అందరికీ తెలిసిన విషయాలే. సో మనకిచ్చే ఈ ₹2 గురించి మనం ఆలోచిస్తుంటే మనకి ఇవి చూపించి మన వెనకాల అవి తీసేసుకుంటున్నారు. సో దీని గురించి మనం ఆలోచించాలి. అసలైన ఫ్రీబీస్ ఎవరికి వెళ్తున్నాయి? నార్మల్ పీపుల్కా, కార్పొరేట్ ఇండస్ట్రీస్కా? దానివల్ల ఎవరు బెనిఫిట్ అవుతున్నారు? మన తెలంగాణకి 6 లక్షల కోట్ల అప్పు ఉంది, కానీ అది ఈ 5 yearsలో 80,000 కోట్ల రూపాయల లోన్ వేవ్ చేసింది ఇండస్ట్రీస్కి. ఎందుకు? సబ్సిడీ మీద ఎన్నో ల్యాండ్లు ఇచ్చింది. ఆ ల్యాండ్లు మొత్తం తీస్తే కనీసం అది వరకు 70,000 కోట్లు ఉంటుంది. అంటే మొత్తం 1,50,000 కోట్లు ఆర్గనైజేషన్ ఎందుకు ఇచ్చింది? దాని వెనుక కోరున్నారు. అలా మొత్తం ఇండియాలో చూస్తే 30 లక్షల కోట్ల రూపాయల కుంభకోణం ఇది. దాని వెనుక ఎన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఎంతమంది పొలిటీషియన్స్ దాని వెనుకుంటారు? మొత్తం మన ఇండియాలో మనకిచ్చే ఫ్రీబీస్కి కంపేర్ చేస్తే మేము 2 to 3 lakhs crores కూడా కావు. అండ్ మొత్తం మన ఎంఎస్ఎంఈ ఇప్పుడు చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ సపోర్టింగ్ ఇచ్చే ఫండ్ చూస్తే అదొక దీంట్లో 5% అంటే మొత్తం 5 lakh crores అయిద్దేమో. అంతకుమించి ఏం లేదు. 30 లక్షల కోట్లలో ఎంత? సో ప్లీజ్ బీ కాన్షియస్. మనందరం ఫ్రీ ఇస్తాము, ఫ్రీగా చేస్తాము అనగానే ఓట్లు వేయకండి. ఆలోచించండి. ఆ ఫ్రీ ఇచ్చేదాని వల్ల ఏమైనా లాభం ఉందా, మీకుందా, భవిష్యత్తుకు ఉందా, సొసైటీకి ఉందా అనేది థింక్ చేసి ఆలోచించి అలా ఓట్లు వేయండి. ఇంకో విషయం ఏంటంటే
లాస్ట్ ఇయర్ అంటే అకార్డింగ్ టు 2023 చెప్పిన దాని ప్రకారం మన పార్లమెంట్లో ఉన్న ఎంపీస్లో 44% ఎంపీస్ మీద క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. సివిల్ కూడా కాదు, క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. దాంట్లో 29% ఉన్న ఎంపీస్ మీద కిడ్నాపింగ్, క్రైమ్స్ అగెనిస్ట్ ఉమెన్ అండ్ అటెంప్ట్ టు మర్డర్ ఈ కేసెస్ ఉన్నాయి. దాంట్లో 16 సిట్టింగ్ ఎంపీల మీద, అతను ఒక బీజేపీయే కాదమ్మా, అన్ని పార్టీల నుంచి ఉన్నారు ఆ 16 వాళ్ళు, ఆ 16 ఎంపీల మీద రేప్ కేసులు ఉన్నాయి. దాంట్లో ఒక 10 మంది మీద 2-3 ఉన్నాయి. అంటే ఒక రేప్ కేసు కాదు, డ్యూయల్ ఉన్నాయి, త్రిబుల్ ఉన్నాయి. సో ఉమెన్ హరాస్మెంట్ కేసులు కూడా ఉన్నాయి చాలా. సో ఇవన్నీ ఆలోచించండి, కన్సిడర్ చేయండి. ఎలాంటి వాళ్ళం మనం పార్లమెంట్లో కూర్చోబెడుతున్నాం. పార్లమెంట్ అంటే అదొక దేవాలయం. ఎందుకంటే మన ఇండియా భవిష్యత్తు నిర్ణయించేది అది. అలాంటి దానిలో ఎలాంటి వ్యక్తుల్ని మనం పంపిస్తున్నాం అనేది ఆలోచించి ఆ విధంగా ఓట్లేయండి. ఒక పార్లమెంటే కాదు, అసెంబ్లీలో కూడా 38,000 కేసులు మన ఎమ్మెల్యేల మీద ఉన్నాయి. దాంట్లో 10,000 కేసులు రేప్ అటెంప్ట్స్ ఎమ్మెల్యేల మీద ఉన్నాయి. అంటే మనం అసలు ఎట్లాంటి ఎమ్మెల్యేలని ఎంచుకుంటున్నాము, ఎట్లాంటి ఎంపీలని సెలెక్ట్ చేసుకుంటున్నాం. సో ఈ రెండింటిని డిఫరెన్స్ని కొంచెం ఆలోచించి సరైన వ్యక్తులను ఎంచుకుంటే కొంచెమన్నా చేంజ్ అనేది సొసైటీలో కామన్గా కనపడుతుంది. సో ఇవన్నీ నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఎందుకంటే మీరే, సో దీనివల్ల అట్లీస్ట్ కొంత ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిద్ది. అసలు యాక్చువల్ ఫ్రీబీస్ ఏంటి, అది ఎవరికి వెళ్తున్నాయి ఏంటి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు వస్తే అట్లీస్ట్ మీరు తీసుకునే డిసిషన్లో ఏదో ఒక పాయింట్లో ఇది హెల్ప్ అవుద్దని నా నమ్మకం. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ. థ్యాంక్ యూ. బాయ్.